అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని ఐకానిక్ టవర్స్ నిర్మాణ ప్రాంగణం ఇది. ఒకప్పుడు ఫౌండేషన్ స్టేజ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు సూపర్ స్ట్రక్చర్ స్టేజ్‌లోకైతే వచ్చింది. 5 టవర్స్‌లో ఒకటి జీఐడీ టవర్, 4 హెచ్ఓడీ టవర్స్ వీటికి సంబంధించిన నిర్మాణం ఒకేసారి కొనసాగుతుంది. గ్రౌండ్‌లో చూస్తే భారీ టవర్ క్రేన్‌లు కంటిన్యూస్‌గా పనిచేస్తున్నాయి. ప్రతి టవర్ దగ్గర రీబార్ ఫిక్సింగ్, షట్టరింగ్, కాంక్రీట్ పోరింగ్, అలాగే కోర్ వాల్ నిర్మాణం పనులైతే జరుగుతున్నాయి. ముఖ్యంగా లిఫ్ట్ షాఫ్టులు, సర్వీస్ కోర్ నిర్మాణం వేగంగా ముందుకు సాగుతుంది. భవిష్యత్తులో వేలాది మంది ఉద్యోగులు పనిచేసే విధంగా ఈ భవనాలనైతే రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో అత్యంత ప్రత్యేకత డయాగ్రేడ్ స్టీల్ నిర్మాణందే. సాధారణ భవనాల్లో కనిపించని ఈ డిజైన్ వల్ల టవర్స్కి అంతర్జాతీయ స్థాయి లుక్ అయితే రానుంది. ప్రస్తుతం కొన్ని టవర్స్లో డయాగ్రేడ్ నోట్స్, స్టీల్ ఫ్రేమ్ల అమరిక పనులు స్టార్ట్ అయ్యాయి. ఇవి ఫ్యూచర్లో అమరావతి స్కైలైన్కి ప్రత్యేక గుర్తింపుగా అయితే నిలవనున్నాయి. ఇక జీఐడీ టవర్ విషయానికొస్తే ఇది మొత్తం కాంప్లెక్స్లో అత్యంత కీలకమైన భవనం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన పరిపాలనా విభాగాలు ఇక్కడి నుంచే పనిచేయనున్నాయి. ప్రస్తుతం ఇక్కడ కోర్ నిర్మాణంతో పాటు స్టీల్ స్ట్రక్చర్ పనులు వేగంగా సాగుతున్నాయి. 4 హెచ్ఓడి టవర్స్లో కూడా పనులు ప్యారలల్గానే జరుగుతున్నాయి. ప్రతి టవర్లో అంతస్తుల నిర్మాణం దశల వారీగా కొనసాగుతుంది. ఈ భవనాల్లో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకే ప్రాంగణంలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేసే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే రూపకల్పన చేశారు. కేవలం టవర్స్ మాత్రమే కాదు, చుట్టుపక్కల అంతర్గత రోడ్లు, అండర్ గ్రౌండ్ యుటిలిటీ కారిడార్లు, డ్రైనేజీ నెట్వర్క్, వాటర్ సప్లై లైన్లు, విద్యుత్ కనెక్షన్లు ఇలాంటి మౌలిక సదుపాయాల పనులు కూడా జరుగుతున్నాయి. అందువల్ల మొత్తం గవర్నమెంట్ కాంప్లెక్స్ ఒకేసారి రూపుదిద్దుకుంటుంది.